హలో! నమస్తే. ఈరోజు ఒక తమాషా అయిన విషయాన్ని విశ్లేషణ చేస్తాను. నాలో కలుగుతున్న రకరకాల ఆలోచనల పరంపరలో ఇదొకటనమాట. మనిషి జీవన విధానంలో బ్రెయిన్ ప్రియారిటీ. ఇది ఇంకెవరైనా చెప్పుకున్నా నాకు తెలీదు. నాకు అనిపించింది చెప్తున్నాను. ఈ బ్రెయిన్ ప్రియారిటీ అనేది అంటే మన మెదడు ఏ అంశాల మీద ప్రాధాన్యతనిస్తుంది అనేది ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి హెల్త్, 2 యాక్సెసిబిలిటీ, 3 యాక్టివిటీ. అంటే ఈ విషయాల్లో ప్రధానంగా శరీరంలోని ఏ అంశాలంటే ఎక్కువ శ్రమపడే వాటికి ప్రాధాన్యతనిస్తుందా? అంటే వాటిలో మళ్ళా తిరిగి శక్తి నిక్షిప్తం చేసేటందుకు. లేదు ఎక్కువ ఉత్పత్తి చేసే అంతర్గత అవయవ వ్యవస్థ, గ్రంథులు, కాలేయము, క్లోమము ఇలాంటివన్నమాట. లేదు పదే పదే కోల్పోతున్న వాటిని పునర్నిర్మించేటందుకు చర్మము, తలపై వెంట్రుకలు ఇలాంటివన్నమాట. ముందుగా ఎక్కువ శ్రమపడే అవయవాలు అనుకుంటాం. అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ ఏ పని చేసేవాడికైనా కూడా స్థూలంగా వాటి ప్రయోగం జరుగుతూనే ఉంటుంది నిరవధికంగా. అందువల్లనే ఒక మనిషి బాగా హెల్తీగా ఉంటాడు చూసేటందుకు. కానీ పనికి వీడేందో చాలా సోమరితనంగా ఉన్నాడు అని అనుకుంటాం. అంటే కొంచెం పని చేసినా కూడా అతనికి తెలియని ఒక నిస్సత్తువ, అలసట అలా అనిపిస్తుంది. అంటే అదొక రోగ కారణం కాదు. వాడి మెదడు పనికి తగిన సామర్థ్యానికి ప్రయోగించాల్సిన శక్తిని పునరుత్పత్తి చేసే స్థితిలో ఉండదు. అందుకని వాడు ఒకవేళ బలవంతంగా వాడి చేత చేయించినా, లేదు వాడే పూనుకొని చేసినా కూడా కొంతమేర శారీరక శ్రమ చేసిన తర్వాత ఆగిపోవాల్సొస్తుంది. అది ఒకటి. రెండవది అంతర్గత అవయవ వ్యవస్థ. ఇది ఎలా ఉంటుందంటే 2 అంశాలుగా ఉంటుంది. ఒకటి చాలా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఆహారం సమతుల్యంగా తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండడం, మంచి పోషక విలువలున్న వాటి గురించి సమాచారాన్ని సేకరించి ఆరోగ్యం కొరకు తీసుకోవడం ఇలా. రెండవది అతి విచ్చలవిడిగా దురలవాట్లకి, అస్తవ్యస్తమైన జీవన విధానంతో గడిపేవాళ్ళు. ఇందులో విచిత్రం ఏందంటే సలక్షణంగా అన్నీ పాటించేవాడికి కూడా క్యాన్సర్ వచ్చి ఇతర కారణాల రోగాలు క్యాన్సర్ అనే కాదు రకరకాల అనారోగ్య అవస్థలు వచ్చి చనిపోతాడు. ఈ విచ్చలవిడిగా అస్తవ్యస్తంగా జీవన విధానము వ్యసనాలు ఉన్నాడు దీర్ఘకాలం బతుకుతాడు. అంటే ఏంటంటే ఆ మెదడు ఆ శరీరంలో అన్నీ సమతుల్యంగా నిర్వహిస్తున్నా కూడా ఈ మెదడుకి వాటిని పరీక్షించాలనే శ్రద్ధ అంతగా ఉండకపోవడం మొదటి వర్గం ఎదుర్కొనే సమస్య. అందువల్లే వాళ్ళు అన్ని సవ్యమైన పద్ధతిలో పాటించినా అనారోగ్యానికి గురై మరణం పాలవుతారు. లేదు రెండవ వర్గంలో వాళ్ళు ఎన్ని విచ్చలవిడిగా అస్తవ్యస్తమైన విధానాల్లో ఉన్నా వాళ్ళ మెదడు వాటిని పదే పదే పునర్సమీక్షించి పరిరక్షించే ప్రయత్నం నిరంతరంగా చేస్తుండడం వల్ల వాడు ఎన్ని దుర్వ్యసనాల్లో దుస్థితిలో ఉన్నా కూడా వాడి ఆయు ప్రమాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇక మూడవది వచ్చి పదే పదే కోల్పోయేవి. సాధారణంగా దీనికి పెద్ద విషయమే అవసరం లేదు. తల మీద వెంట్రుకలే చూసుకుందాం. కొందరు ఏదేదో పోషణ ఇస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనిషి యొక్క పర్సనాలిటీని చూపించాలంటే ముందు తల మీద వెంట్రుకలే ప్రధాన అంశం. పాపం వాళ్ళకి ఆ జుట్టు నిలవదు. కొందరు అసలు సరైన కాదు కనీసమైన పోషణ తల దువ్వడం కానీ, తలకు నూనె పెట్టడం కానీ, ఎప్పుడో తలకు పోసుకోవడం అపరిశుభ్రంగా అని కాదు. దాని మీద పెద్ద శ్రద్ధ వహించకపోయినా చాలా ఒత్తుగా ఉంటుంది. వయసుతో పాటు వాళ్ళకేం పోదు కూడా అది అంత త్వరగా నశించి. ఈ రెంటికి వర్గాల్లో కూడా పోల్చి చూసినప్పుడు ఏంటంటే ఆ మెదడు ఇచ్చే ప్రాముఖ్యత అనమాట. సో అదొక బిల్ట్-ఇన్ క్యారెక్టర్. భగవంతుడు మనల్ని సృష్టించేటప్పుడే మన మెదడు ఏ ఏ అంశాలనైతే పరిగణనలోకి తీసుకొని వాటి మీద కేంద్రీకరించి తన నిరంతర ప్రయత్నం కొనసాగిస్తుందో
అవి మాత్రమే మనకి లభ్యతలో ఉంటాయి. మిగిలినవి కోల్పోతాం. సో, ఈ విషయాన్ని మనలో మనం గూడా ఒకసారి సమీక్షించుకొని ప్రయత్నించినప్పుడు, మనం కొన్నిటి కోసం బాధపడాల్సిన అవసరం ఉండదు. కొన్నిటి కోసం గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం గూడా ఏర్పడుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదములు.